విజయ్ దళపతి గారికి షాక్ ఇచ్చిన భార్య సంగీత అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? మొత్తం నేషనల్ మీడియాకు కూడా ఈ విషయం అయితే పాకిపోయింది అనమాట. మరి దళపతి విజయ్ అంటే తెలుగులో చాలా మందికి ఆయన బాగా తెలుసు అనమాట. ఆయన తమిళ్లో ఒక ప్రముఖ స్టార్ నటుడు ఆయన. సో ఇక్కడ ఎన్నో ఆయన డబ్బింగ్ సినిమాలతో ఇక్కడ చాలా పరిచయం అయ్యి రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు వాళ్ళ తర్వాత ఇప్పుడున్న ట్రెండ్లో ఆయన సినిమాలు అయితే బాగా చూస్తూ ఉన్నారు అనమాట. ఆయన పాటలను కానీ మన వాళ్ళు బాగా ఓన్ చేసుకుని అరే మన హీరోరా అనే విధంగా మన దగ్గర ఆయన బర్త్డేలు సెలబ్రేట్ చేస్తూ ఆయన ఆ విధంగా చూసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఆయన పార్టీ పెట్టారు, పాలిటిక్స్లోకి వెళ్తున్నారు. ఇంకా ఆఖరి సినిమా జననాయకుడు చేసి దాని తర్వాత వెళ్ళిపోతారు అనుకుంటే ఆ జననాయకుడు సినిమా ఒక స్ట్రగుల్ ఇచ్చిందనమాట. అంటే అది కొంచెం సర్టిఫికేట్ ప్రాబ్లం వచ్చి ఆ సినిమా రిలీజ్ ఆగిపోయింది. సో అది మళ్ళీ ఎప్పటికో సమ్మర్లో రిలీజ్ అవుతుందని అంటున్నారు. అదొక సమస్యతో ఫ్యాన్స్ అందరూ బాధపడుతుంటే మళ్ళీ ఇప్పుడు పార్టీకి కానీ ఫ్యాన్స్కి కానీ ఒక సమస్య అయితే ఎదురైంది. సో అది ఎవరో కాదు, ఆయన భార్య రూపంలోనే ఎదురైందనమాట, సంగీత విజయ్ గారు. సో మరి ఆవిడ దాదాపు 25 ఏళ్ల రిలేషన్ తర్వాత ఇప్పుడు ఆయనతో నాకు విడాకులు కావాలి అంటూ ఆవిడైతే తమిళనాడు కోర్టులో హైకోర్టులోనే ఆవిడ పిటిషన్ వేసుకున్నారనమాట. సో నా భర్తకి ఒక స్టార్ హీరోయిన్తో అక్రమ సంబంధం ఉంది అంటూ ఆవిడైతే స్టేట్మెంట్ ఇచ్చి సో నేను ఇంకా పడలేను, ఇన్నాళ్ళు పడ్డాను అని చెప్పి ఆవిడ మొత్తం ఉన్న దిగ్భ్రాంతి అన్న అక్కడ మొత్తం రాశారనమాట ఏదైతే ఆ స్టేట్మెంట్లో. సో మరి ఇప్పుడు అందరూ కూడా ఫ్యాన్స్ అందరికీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే పలానా పొలిటికల్ వ్యక్తికి ఇలా ఉంది అని తెలిస్తే కనుక రాజకీయాల్లో చోటు ఉండదు. సో దాని గురించి చాలామంది పార్టీ శ్రేణులు కానీ అభిమానులు కానీ భయపడుతున్నారనమాట. సో ఇప్పుడు ఇలా జరిగితే ఇది కరెక్ట్ టైంలో ఇట్లా దెబ్బ కొట్టడం ఏంటి అని చెప్పి తమిళ వాళ్ళతో పాటు మన తెలుగు సోదరులు కూడా ఆయన గురించి బాధపడుతున్నారనమాట. అరే ఇలా చేస్తారా ఈ టైంలో అని చెప్పి. సో మరి ఆవిడ అలా ఎందుకు చేశారు, మరి నేషనల్ మీడియా మొత్తం కూడా ఈ వార్తనైతే చాలా స్ట్రిక్ట్గా రాశారనమాట. మరి ఇప్పుడు పొలిటికల్ కెరీర్ ఎలా ఉండబోతుంది విజయ్ గారిది, ఇలాంటి టైంలో, ఇలాంటి పీక్ టైంలో, మరి కొద్ది రోజులు ఎలక్షన్ దగ్గరలో ఉండగా ఇప్పుడు ఇలాంటి టైంలో ఇలాంటి అవసరం అని చెప్పి చాలామంది నెగిటివిటీ అయితే ఆవిడ పైన మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఆవిడ ఎంత క్షోభ అనుభవించారో అది తెలియదు కానీ సో మరి ఆవిడ బాధనంతా ఆ స్టేట్మెంట్ రూపంలో అయితే అందించారనమాట. సో మరి ఆవిడ ఒక అభిమానిగా ఆయన పక్కకు వచ్చి తన అభిమానాన్ని చూపిస్తూ మరి ఆయన ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారనమాట. అలా వాళ్ళ వివాహం జరిగి 25 ఏళ్ళైంది. వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు సినిమా డైరెక్టర్ కాబోతున్నాడు, మన సందీప్ కృష్ణ గారితో సినిమా తీస్తున్నాడు అనమాట. సో మరి ఇలాంటి టైంలో మరి పొలిటికల్ కెరీర్ మీద ఎఫెక్ట్ పడేలాగా ఆవిడ ఇలా చేయడం కరెక్ట్ కాదని చాలామంది సూచిస్తున్నారు. మరి ఆవిడ వెనక్కి తీసుకుంటారా లేకపోతే అలా కంటిన్యూ అవుతుందా, మరి విజయ్ గారి పొలిటికల్ కెరీర్ ఏమవుతుంది అనే దాని గురించి ఇప్పుడు చాలా సస్పెన్స్ నెలకొంది. చూద్దాం మరి ఆయన పొలిటికల్ కెరీర్ ఏమవుతుంది ఏంటంటే.